హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి. ఎందుకంటే మన ఉమ్మడి ప్రజలు అంటే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారి యొక్క ప్రచారం కూడా ఈ యొక్క రాష్ట్రంలోనే సంచలనంగా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజు గారి లక్ష్యం ఏదైతే ఉందో హ్యాట్రిక్ కొట్టి ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించే విధంగా కూడా మన అందరి ఆశీర్వాదం కావాలని కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి ఉన్నటువంటి రిలేషన్ ఏదైతే ఉందో, నేను ఈరోజు రాజకీయాల్లోకి నేను ఒక లా స్టూడెంట్గా ఉంటూ కూడా రాజకీయాల్లో ఆశ చూపించింది, నాకు ఒక ఆదర్శంగా నేను తీసుకున్నటువంటి వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు. కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారి గురించి నేను చాలా చూస్తూ ఉంటాను, ఎందుకంటే నా ఇన్స్పిరేషన్ అతనే. ఎక్కడ సమస్య ఉన్నా కూడా కాలువలోకి కూడా దిగేసి ఇదే వార్డులో కాలువలోకి దిగి నిరసన వ్యక్తం చేసి అతనికి బురద ఉందని కూడా తెలిసి కూడా సమస్య పరిష్కారం అవ్వాలని చెప్పి బురదలో కూడా దిగిన ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారే. అదేవిధంగా ఛాలెంజ్ చేస్తున్నాను, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో ఎవరికి రాని అంత మెజారిటీతో ఎమ్మెల్యేగా మళ్ళీ ఇదే పోలీస్ కాలనీకి వచ్చి మళ్ళీ ఇక్కడే ఇంకో మీటింగ్, హ్యాట్రిక్ మీటింగ్ కూడా జరుపుతారని కూడా నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారు ఎక్కడ సమస్య ఉన్నా కార్యకర్తకి అండగా నిలబడేందులో కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారు చాలా ముందుకొచ్చి చేస్తున్నారు. మా కార్యకర్తలకు ఏదైనా సమస్య వచ్చినా కూడా ఏదో మన వేరే పార్టీ నుంచి వచ్చాను కాకుండా ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అందరికి కూడా ప్రిఫరెన్స్ ఇస్తూ వాళ్ళ సమస్యల్ని తీర్చేందులో ముందుండి చేస్తున్నారు. ఇక్కడ పార్టీ పక్కన పెట్టేస్తే ప్రతి ఒక్కరు కూడా ఒక ఎమ్మెల్యే ఏదైతే ఉంటారో పార్టీలన్నిటి కూడా అతీతంగా ఉండి ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కరించే వ్యక్తి ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు అని కూడా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కాలనీ పోలీస్ కాలనీ అందరూ కూడా ఇక్కడ చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు, అందరూ కూడా చదువుకున్న వ్యక్తులు, అందరికి కూడా తెలుసు బయట సమాజంలో ఎలా ఉన్నారు. ఎమ్మెల్యే అనగానే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే చాలా బిల్డింగ్లు ఎక్కాలి, చాలా కార్లు మారాలి, వాళ్ళు కార్లు వెళ్తా ఉంటే చేతులు వెళ్తారంట మాత్రమే తెలుసు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అటువంటి ఎమ్మెల్యే కాదు. మీరు రోడ్డు మీద ఉంటే మీ రోడ్డులోకి వచ్చి కలిసి నేను ఏం చేయాలి అని చెప్పి అడిగేటువంటి వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు. కాబట్టి మిత్రులారా, అందరం కూడా కలిసి కసితో పనిచేసి మళ్ళీ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని చెప్పి అందరూ ఒక్కసారి చేతులెత్తి గట్టిగా. JVR షాపింగ్ మాల్ లో తీన్మార్ సేల్, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి 3 పండగల మహోత్సవం. 1000 రూపాయలకే 3 జీన్స్ ప్యాంట్స్, 1000 రూపాయలకే 4 షర్ట్స్, 1000 రూపాయలకే 5 రియాన్ టాప్స్, 1000 రూపాయలకే 4 బ్రాండెడ్ నైటీస్, 1200కి 2 క్రష్ క్యాండీ లెహంగా ఓడి సెట్స్, 1000 రూపాయలకే 4 కిడ్స్ వేర్ బ్రాండెడ్ షర్ట్స్, 3 మార్బల్ షిఫాన్ సారీస్ 449 రూపాయలకే, పట్టు సారీస్ పై ఫ్లాట్ 10% డిస్కౌంట్, ఇంకా మరెన్నో ఆఫర్లతో తీన్మార్ సేల్. JVR షాపింగ్ మాల్, కోమలా విలాస్ దగ్గర, ట్రంక్ రోడ్, నెల్లూరు. తెలుగుదేశం పార్టీకి ఇవాళ ఓటు ఎందుకు వేయాలి అనేది అందరికంటే కూడా బాగా శ్రీధర్ అనే చెప్తేనే మన మైండ్లోకి అలాగే దూరిపోతుంది అది. సో దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఇవాళ ఇప్పుడు అందరూ కోటంరెడ్డి బ్రదర్స్ గురించి చాలా చెప్పారు. నేను 2 విషయాలు చెప్తాను. ఇప్పుడు అతను చెప్పినట్టు ఎన్నో గుమ్మాలు దాటి ఎంతోమందిని దాటుకొని శ్రీధర్ అన్న దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మన ఇంట్లో మన సోదరు దగ్గరికి ఎలా వెళ్తామో అలాగే డైరెక్ట్గా వెళ్ళి ఏ కష్టం ఉన్నా సరే మనం చెప్తే విని వెంటనే స్పందించి, అది డెవలప్మెంట్ వర్క్ అయి ఉండొచ్చు, నీ పర్సనల్ కష్టం అయి ఉండొచ్చు, ఏదైనా సరే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే నాయకులు ఈరోజు ఎవరైనా మనకు నెల్లూరు జిల్లాలో ఉన్నారు అంటే అది కోటంరెడ్డి బ్రదర్స్ అని చెప్పక తప్పదు. ఏ టైంలో వెళ్ళినా సరే ఇద్దరిలో ఎవరో ఒకరు అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని అందించడానికి వాళ్ళు ఎప్పుడు కూడా ముందుంటారు. అలాగే ఈరోజు ఎందుకు టీడీపీకి ఓటేయాలో శ్రీధర్ అన్న చెప్తే తగిన సమయంలోనే, ఎందుకంటే రాబోయే చాలా తక్కువ టైం ఉంది, తక్కువ టైంలోనే తగిన సమయంలో తగిన మోతాదులో దానికి వేయాల్సిన మందేసి ఈ రాష్ట్రానికి పట్టిన రోగాన్ని వదిలించేసి రాష్ట్రం సుభిక్షంగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తారు. సో ఈ విషయాన్ని 10 మందికి తెలియచేయాలి అని చెప్పారు. ఆ రోజు అనిపించింది, ఆ రోజు శ్రీధర్ అన్న ఎందుకు ప్రస్తావించారంటే ఇందుకే ఏంటది ఏమో అనేసి. సో ఈరోజు మన నాయకుల్ని ఎందుకు ఎన్నుకోవాలో, ఉన్న వాళ్ళని ఎందుకు పంపించాలి. ఎందుకంటే ఈరోజు చాలామంది ఏం చెప్తారంటే బాగా పెద్ద మనుషులు వాళ్ళు అలాంటి కేసులు పెడతారా అని కూడా నాతో 2-3 అన్నారు. పెద్ద మనుషులనే ముసుగులో ఈరోజు మేకవన్న పులులు చాలామంది తిరుగుతున్నారు. ఆ ముసుగు తొలగించి ఈరోజు తొలగించి బయటికి రావడానికి కూడా ధైర్యం లేదు. ఈరోజు మనమే ఆ ముసుగు తొలగించి తగిన సమయంలో వాళ్ళకి తగిన బుద్ధి చెప్పి ఈరోజు శ్రీధర్ అన్నని మళ్ళీ 3వ సారి రూరల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించి
మనకు ఆప్తుల్ని, మనకు కావాల్సిన వ్యక్తిని మనం గెలిపించుకొని, మనకి ఎప్పుడు అండదండలుగా ఉండేవాళ్ళని మనం గెలిపించుకొని మనందరం కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ